దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు ప్రభావమునకు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పేతురు గారి ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమనగా, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని కనికరించిన దేవుడు, తన స్వరక్తమిచ్చి మనను కొన్న దేవుడు, మనల్ని ప్రేమించు దేవుడు అంటూ ఉన్నాడు. కొంచెము కాలం మీకు శ్రమలు వస్తున్నాయి. అవును ప్రియులారా, జీవితంలో శ్రమలు వస్తున్నాయి. ఎన్నిసార్లు మనము ప్రార్థించినా, భక్తిలో నమ్మకంగా సాగిపోతున్నా, దేవునికి లోబడి జీవిస్తున్నా శ్రమలు వస్తున్నాయి. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, శ్రమలు పరీక్ష కలుగజేస్తున్నాయి. ఆ పరీక్షలో మనం ఓర్పు కలిగి ఉంటే, నిరీక్షణ కలిగి ఉంటే శ్రమల నుండి విడుదల పొందుతాం. ప్రియులారా, మనల్ని చూసి అనేక మంది నవ్వుతున్నారని కృంగిపోతున్నా, ఒకవేళ మనల్ని చూసి ఎంతోమంది హేళనగా మాట్లాడుకుంటున్నారా? అయ్యో, నేను నమ్మిన వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారని హృదయ వేదనతో ఉంటున్నారా? భయపడవద్దు. ప్రతి దానికి ఒక సమస్య నుండి పరిష్కారాన్ని దేవుడు చూపించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ స్నేహితులారా, దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. ఏ శ్రమల గుండా ప్రయాణము చేస్తున్నావు, ఏ ఇబ్బందులు నిన్ను వెంటాడుతున్నాయో, ఏది నీకు నెమ్మది లేక చేస్తూ ఉందో వాటి నుండి నిన్ను విడిపించటానికి ఆయన గొప్ప ధైర్యముతో చెబుతున్న మాట, మనకు ధైర్యం ఇస్తున్న మాట ఏమనగా, కొంచెము కాలమే శ్రమలు, తదుపరి శ్రమ నుండి విజయం, శ్రమ నుండి ఆశ్చర్యం, శ్రమ నుండి ఆనందము, శ్రమ నుండి అద్భుతము మనం చూడబోతున్నాం. గనుక శ్రమలు వచ్చినాయని నిరుత్సాహపడకూడదు, కృంగిపోవద్దు, జారిపోవద్దు, పడిపోవద్దు. ప్రియులారా, ప్రభు వైపు చూద్దాము. ప్రభు కనికరించే దేవుడు గనుక శ్రమల నుండి విడిపించే దేవుడు ఆయనే. దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, వాటిని ఆయన విడిపించాడు. అనేక శ్రమల నుండి ఆయన విడిపించాడు, దేవుడు రాజుగా మార్చాడు. ఈ దీనుడు మర్రపెట్టకి హో ఆలకించును, అతని శ్రమల నుండి ఆయన తప్పించాడు. అవును ప్రియులారా, శ్రమలు వస్తున్నప్పుడు మనం కృంగిపోవద్దు. ప్రభు వైపు చూద్దాం. దేవుడే మనకు శ్రమలని విడుదలిచ్చి నెమ్మది సమాధానం ఇచ్చి మనల్ని పోషిస్తారు, మనల్ని ఆదరిస్తారు, మనల్ని ఇచ్చే రాజ్యానికి నడిపిస్తారు. అటువంటి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోదామా? అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయగల మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నాయనా, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దని, కొంచెం కాలమే ధైర్యము కొనండి. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారు, నేను మీతో ఉన్నాను అని వాగ్దానము చేశారు. గనుక నాయన, శ్రమల్లో దిగజారిపోకుండా, పడిపోకుండా నాయన నీ వైపు చూసేవారుగా, నాయన బహుశ్రమలో ఉండి మర్రపెట్టిన భక్తులు ప్రభువా, మీరు కనికరము చూపి సహాయము చేసి గొప్ప జీవితాన్ని వారికి ఇచ్చారు. అటువంటి జీవితం మేము కూడా పొందుకు నీ కొరకు బ్రతుకు వారిగా మీ ఆత్మ సహాయము దయచేయండి. ఎవరి ఇబ్బందులు, కష్టాలు ఉన్నారు, శ్రమలో ఉన్నారు, వారికి కనికరము చూపి సహాయము చేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన కృప చేత మనల్ని కాపాడి దీవించును గాక. ఆమేన్.